హాయ్ హలో ఈరోజు మనం చికెన్ కర్రీ చూద్దామండి. గ్రేవీ ఎక్కువ వచ్చేలాగా ఇది బగారా రైస్లోకి అన్నిట్లోకి బాగుంటుంది, పూరి చపాతీలో కూడా. సో వీటికి కావాల్సినవి నేను చికెన్ 1/2 kg తీసుకున్నాను. 2 టమాటాలు ఇలా మిక్సీ పట్టుకోవాలి, ఆనియను, పెరుగు, కారం, గరం మసాలా, ధనియా పౌడర్, జింజర్ పేస్ట్, కొన్ని మసాలా సరుకులండి. నెక్స్ట్ లెమన్ జ్యూస్ కూడా కొంచెం. ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ ఆకులు, చెక్క, లవంగ, మిరియాలు అవి కూడా వేసుకోవాలి. అవి కొంచెం వేగాక ఆనియన్, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలి. ఈ ఆనియన్ని కలిపిలా కొంచెం మగ్గనిచ్చే వరకు మూత పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు చికెన్ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందాము. ఇది పెద్ద మ్యాగ్నేట్ చేయాల్సిన అవసరం లేదు. దీంట్లోకి పెరుగు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కారం, మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం, పసుపు 1/2 tablespoon పసుపు వేసుకోవాలి. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా ఇందులో పెరుగు వేసాం కదా, ఆ పెరుగు అనేది తెల్లగా కనిపించకుండా, ఉండలుగా లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది ఇలా మిక్స్ చేశాక ఒక లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం మనం ఉల్లిపాయలు అవి మగ్గేదాకా దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు మగ్గినవి బాగా. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న టమాటా అది పేస్ట్ వేసుకోవాలి. ఈ టమాటా పేస్ట్ కూడా పచ్చివాసన పోయేలాగా మగ్గాలి బాగా. అంటే ఆయిల్ సపరేట్ అవుతుంది, అప్పుడు అది మగ్గినట్టు. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని అది మగ్గేదాకా వెయిట్ చేయాలి. టమాటాలు మగ్గిపోయినాయి చూసారా, ఆయిల్ సపరేట్గా వచ్చింది, ఇంకా మగ్గినట్టు. మనం ఫస్ట్ చికెన్ అనేది మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ అంతా ఇందులో వేసేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆయిల్ అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఇందులో వాటర్ అంతా బయటకు వచ్చి బాగా అవి ఇంకిపోయేదాకా దీన్ని మగ్గనివ్వాలి. అప్పుడు పీస్ అనేది బాగా మెత్తగా ఉడుకుతుంది. ఇందులో వాటర్ అనేది దగ్గరికి వచ్చింది కొంచెం. ఇప్పుడు ఇందులో మనము ధనియాల పొడి, గరం మసాలా వేసుకోవాలి. మనకు సాల్ట్ ఒకసారి టేస్ట్ చూసుకోవాలి, సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. కొంచెం లైట్గా వాటర్, ఎక్కువ కాదు, లైట్గా వాటర్ వేసుకోండి. సన్నగా తరిగిన కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేయండి. ఇంకా ఇది ఒక 3 to 4 minutes మగ్గనివ్వండి, కొంచెం దగ్గరికి వస్తుంది గ్రేవీ. మనకు వేడిగా చికెన్ కర్రీ రెడీ అవుతుంది. చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి వేడిగా. ఇది మనకి రైస్లో కానీ, పూరి చపాతీలో, వీటిలో గారెలో కూడా బాగుంటుంది. చాలా టేస్టీ చికెన్. ట్రై చేయండి మీరు కూడా. సబ్స్క్రైబ్ మై ఛానల్.